జనసేన బీజేపీ కూటమి మధ్య సీట్ల విషయంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఎప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందో ఏంటో తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. శంకరి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఈసారి ఎన్నికలకు వెళ్లబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పొత్తులకు సంబంధించి తుది చర్చలు కూడా దాదాపుగా ముగిశాయి. మరొకసారి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కాబోతున్నారు. అది మరి కాసేపట్లో ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా మొత్తం అటు తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పటికే సీట్లు సర్దుబాటు పైన ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ కూడా కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి, ఎన్ని లోక్సభ స్థానాలు ఇవ్వాలి అనే దానిపైనే ప్రధానంగా ప్రస్తుతం చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మూడు పార్టీలు 2014 తరహాలో కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికార వైసీపీ పక్షానికి ధీటుగా ముందుకు వెళ్లడమే కాకుండా ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. పోటీ చేసే స్థానాల్లో మిత్రపక్షాలైనటువంటి జనసేన కావచ్చు, బీజేపీ కూడా గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి కసరత్తు చేసింది. అనేక సర్వేలు కావచ్చు, లేదా సీనియర్ల యొక్క అభిప్రాయాలు కావచ్చు, వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు సీట్లు సంబంధించినటువంటి విషయం పైన కూడా ఆయన కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికలన్నీ కూడా ఇటు సర్వే నివేదికలు కావచ్చు, లేదా పార్టీ నుంచి అభిప్రాయాలు కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం టీడీపీ, జనసేన సీట్లకు సంబంధించినటువంటి విషయం పైన క్లారిటీ ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఎన్ని ఇవ్వబోతున్నారు, బీజేపీ ఆశిస్తున్నటువంటి స్థానాలేంటి, అక్కడ తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతాలకు సంబంధించి ఏం చెప్తోంది, వీటన్నిటికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఏంటి మరొకసారి భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది, ఎప్పుడు భేటీ కాబోతున్నారు, ఈ భేటీలో ప్రధానంగా సీట్లకు సంబంధించినటువంటి చర్చ ఏం జరగచ్చు? శ్రీహరి, మీరు చెప్పినట్లుగా ఈరోజు అమిత్ షా, నడ్డాలతో మరోసారి బీజేపీ, టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఈరోజు మరో భేటీ కూడా ఉంది, బిజు జనతాదళ్కి సంబంధించినటువంటి భేటీ. ఆ భేటీలో పాండ్యన్, ఎవరైతే బిజు జనతాదళ్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి పాండ్యన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు. అంటే ముందు వాళ్ళ సమావేశం తర్వాత, ఒరిస్సా సమావేశం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సమావేశం ఉండే అవకాశం ఉంది. నిజానికి ఆ సమావేశం నిన్ననే జరగాల్సింది, కానీ ఈ యొక్క ఏపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం సుమారు 2 గంటల పాటు జరిగిన నేపథ్యంలో నిన్న ఒరిస్సా సమావేశాన్ని వాయిదా వేశారు. ఆ సమావేశం ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. సో ఒరిస్సాకు సంబంధించి బిజు జనతాదళ్తో సంబంధించినటువంటి ఆ సీట్ల ఒప్పందానికి సంబంధించినటువంటి తుది సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి పిలుపొచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం ఉండబోతుంది. అయితే రాత్రి సీట్లకు సంఖ్యకు సంబంధించి బీజేపీ 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలను అడిగింది. అయితే టీడీపీ మాత్రం 4 పార్లమెంటు స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇస్తానని చెప్పింది. అయితే 5 స్థానాల దగ్గర ఒక అవగాహనకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో బీజేపీకి 5 స్థానాలు, అదేవిధంగా జనసేనకు 3 స్థానాలు, మొత్తం 8 స్థానాలు. బీజేపీ, జనసేన కలిపి 8 స్థానాలపైన ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అంతర్గత సర్వేలు చేశారు కదా, ఏ స్థానాల గురించి భారతీయ జనతా పార్టీ అడుగుతోంది, తెలుగుదేశం పార్టీ ఏ స్థానాలను కేటాయించేదానికి సుముఖంగా ఉంది? మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి దీనిపైన? జనసేనకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళకు 3 స్థానాలు కేటాయించారు. అటు మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి, ఈ 3 స్థానాలు ఆ పార్టీకి ఇచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీ, బీజేపీకి ఇవ్వదలుచుకున్నటువంటి స్థానాలు ఇటు అరకు, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, ఈ 5 స్థానాలు మాత్రం బీజేపీకి టీడీపీ ఇవ్వాలనుకుంటుంది. అయితే వాళ్ళు అడిగినటువంటి స్థానాలు అయితే ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీటితో పాటు హిందూపూర్ అడిగారు, తర్వాత విజయవాడ అడిగారు, వైజాగ్ అడిగారు, అనంతపురం, ఈ స్థానాల్లో మాకు 6 స్థానాలు కావాలని కోరారు. నర్సాపూర్ కూడా అడగటం జరిగింది. సో ఈ 6 స్థానాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినటువంటి స్థానాలు ఈ 5 స్థానాలుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్నట్టు సమాచారం. అరకు, రాజంపేట, అదేవిధంగా తిరుపతి, నర్సాపురం, రాజమండ్రిలో పురంధేశ్వరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నర్సాపురం నుంచి ఏదైతే
కనుమూరి రఘురామకృష్ణరాజు ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఆ సీటు ఖచ్చితంగా ఆయనకే వచ్చే అవకాశాలుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. టీడీపీ బీజేపీలో దీనికి సంబంధించి ఒక చర్చ కూడా ఇప్పటికే జరిగినట్టుగా తెలుస్తుంది. రాజమండ్రిలో పురంధేశ్వరి, అదేవిధంగా రాజంపేటలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారా, ఎవరు చేస్తారని చూడాలి. ఇటు తిరుపతిలో అయితే రత్నప్రభ లేదా రత్నప్రభ కుమార్తె పోటీ చేయబోతున్నారు. సార్ అరక్కులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆమెకి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ 5 స్థానాలు అయితే వాళ్ళకి కన్ఫర్మ్ అయినాయి. ఇక 3 స్థానాలు ఈ యొక్క ఏదైతే జనసేనకు సంబంధించి మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి ఈ 3 స్థానాలు జనసేనకి ఇవ్వాలనుకుంటున్నారు. ఆ స్థానాల్లో ఎవరు అభ్యర్థులు అన్నది జనసేన చెప్తుంది. అయితే ఇప్పుడు ఒక అవగాహన బ్రాడ్గా ఒక అవగాహన ఇన్ ప్రిన్సిపల్ ఒక పొత్తుకు సంబంధించి ఒప్పందం కుదిరింది కాబట్టి ఈరోజు దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి ఈ యొక్క జేపీ నడ్డా అమిత్ షాలను కలిసి ఈ మొత్తం 8 స్థానాలకు సంబంధించి వాళ్ళు తెలియజేయబోతున్నారు. మరి 8 స్థానాల్లో ఏ స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులకు సంబంధించి ఇక వీళ్ళతో మాట్లాడతారో లేదో తెలియదు కానీ ఇక వాళ్ళు ఆ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కానీ పురంధేశ్వరి ఈరోజు నిన్న వరకు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ పార్టీ అధ్యక్షులు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలతో ఆమె సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అధికారికంగా అయితే ఈరోజు దీనికి సంబంధించి ఎన్డీఏలోకి టీడీపీ వచ్చింది అన్న అధికారిక ప్రకటన అయితే ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈ ప్రకటన తర్వాత విలేకరుల సమావేశాన్ని కూడా ఇక్కడే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. సో బిజు జనతాదళ్, టీడీపీ ఈ రెండు కూడా ఎన్డీఏలోకి వస్తున్నాయన్న అధికారిక ప్రకటన బీజేపీ నుంచి వచ్చే అవకాశం ఉంది. కృష్ణ, మాకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, మిగిలినటువంటి పార్టీలు కానీ ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పొత్తులు, సీట్లతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఈ విషయంలో కేంద్ర పెద్దలు ఏ రకంగా ఆలోచనతో ఉన్నారు, వారి దృష్టికి ఏ అంశాలను కూడా ప్రధానంగా తీసుకెళ్లారనే దానిపైన కూడా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే పొత్తు సంబంధించి ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ అంశాలు కూడా చాలా కీలకం కాబట్టి దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు ఏమి ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా శ్రీహరి మీరు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ ఇదొక్కటే ఉంది. రాష్ట్ర సంక్షేమం దృష్ట్యానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర సంక్షేమం కోసం ఈ పొత్తు వల్ల ఎంత లాభం జరుగుతుంది, ఎంత మేలు జరుగుతుంది, బీజేపీ ఏం చేయగలదు, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, తర్వాత ఇప్పటి వరకు ఇచ్చినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏంటి, వీటన్నిటిపైన కూడా మళ్ళీ రీఇటరేట్ చేసే అవకాశం ఉంది. కానీ పొత్తుకు సంబంధించి అంటే షెడ్యూల్ విడుదలకు ముందే ఒక ఏపీ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా బీజేపీ అధిష్టానం నుంచి అమరావతి పైన కానీ లేకపోతే పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, తర్వాత వెనుకబడి జిల్లాల అభివృద్ధి, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో ఉమ్మడి ఈ యొక్క ఏపీ విభజన చట్టంలో చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటిని నిర్మించడం, వీటికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏపీ ప్రజలకు భరోసా కల్పించే విధంగా బీజేపీ అధిష్టానం నుంచి అయితే ఖచ్చితంగా ఒక ప్రకటన రాబోతుంది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు పట్టుబట్టే అవకాశం ఉంది. ఏదైతే నిజానికి నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత కొంతమంది పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ మనం ఈ పొత్తు పెట్టుకుంటున్నామంటే కేవలం గెలవటం కోసమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఈ ఏపీకి ఏ విధంగా మేలు జరుగుతుంది, ఆ మేలు వల్ల ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూరబోతున్నాయి, అవి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు బీజేపీ పైన కూడా మనం ఎక్కువ ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్నది పార్టీ నేతలతో కూడా ఆయన చెప్పినట్లుగా మనకు సమాచారం. ఖచ్చితంగా రాష్ట్ర సంక్షేమం కోసమే ఈ పొత్తుని ఆయన పెట్టుకుంటున్నట్లుగా కూడా మనకు టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రాన్ని ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి పాలన విధ్వంసం కావచ్చు, లేదా రాష్ట్ర ప్రజలు అనుకున్నది లేదా జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో వెనుకబాటుతనం అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో దీన్ని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో మళ్ళీ గాడిని పెట్టాల్సినటువంటి అవసరం ఆవశ్యం ఉన్నటువంటి నేపథ్యం. సో పొత్తులకు సంబంధించి ఒకవైపు ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చలు, సీట్లు సర్దుబాట్లు లేదా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతుంటే ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా దీనిపైన ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఇండికేషన్స్ ఏ రకంగా సిద్ధమవుతున్నారు. సో పురంధరేశ్వరి గారు కూడా మళ్ళీ తిరిగి రాష్ట్ర నాయకత్వంతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారితో చర్చించే